నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్లకు చివరి రోజు కావడంతో నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లు చివరి రోజు కావడంతో నామినేషన్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం భారీగా నామినేషన్లు సమర్పిస్తున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా నేటితో నామినేషన్ల పర్వం ముగుస్తూ ఉండటంతో నామినేషన్ కేంద్రాల వద్ద నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులతో పాటు వారిని బలపరిచేవారు, పార్టీల నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల వాతావరణం నెలకొంది. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లు నామినేషన్ల కోసం అధికారులు కొత్తగూడెం, పాల్వంచ, సుజాత నగర్ లో 22 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిన్న రెండో రోజు వరకు 60 కార్పొరేషన్ డివిజన్లకు గాను 169 వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 176 నామినేషన్లు సమర్పించారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. నామినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక సిబ్బంది పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లోని హెల్ప్ డెస్క్ వద్ద అభ్యర్థులు తమ దరఖాస్తులు పరిశీలన చేయిస్తున్న నేపథ్యంలో సందడి వాతావరణం నెలకొంది. ఖమ్మం జిల్లా కొనచెర్ల మండలం బొడియ తండా ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 36 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు, కడుపులో నొప్పితో ఇబ్బంది పడుతున్న చిన్నారుల్ని ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించిన గ్రామస్తులు. ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ చికిత్స పొందుతున్న విద్యార్థులు పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు. నాకు పేరెంట్స్ కూడా బయట రమ్మని దాన్ని చెప్తున్నాం. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అరసర్లపాడు గ్రామంలో ఓ మహిళను మరొక 4 మహిళలు వేధింపులకు గురి చేయడంతో మానసిక వేదనతో మృతి చెందింది అంటూ బెల్ట్ షాప్ నిర్వాహకుడు వీరస్వామి ఇంటి ముందు భవానీ మృతదేహంతో బంధువులు ఆందోళనకి దిగారు. తన భర్త బైక్ గురించి అడగటానికి బెల్ట్ షాప్ కి వెళ్లిన భవానీని దూషించిన నిర్వాహకులు మరల భవానీ ఇంటికి వచ్చిన 4 మహిళలు భవానీపై దాడి చేసి దుర్భాషలాడుతూ వేధింపులకి గురి చేయడంతో మానసిక ఒత్తిడితో మృతి చెందిందని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు భవానీ మృతదేహాన్ని బెల్ట్ షాప్ నిర్వాహకుడు ఇంటి ముందు పెట్టి ఆందోళన చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డబ్బులు కింద గుంజుకున్నారో ఎట్ట గుంజుకున్నారో బండి వైన్ షాప్ కాడ ఉందంట. బండి ఆడబెట్టి వచ్చినవని అంటే బండి అడిగినందుకు ఆడబెట్టి వచ్చిందని చెప్పిందంట. ఆడబెట్టి వచ్చిందని చెబితే బండి కోసం పోతే నా మందు షాప్ ముందుకు వచ్చి మాట్లాడతాను నువ్వు వేసి అని చెప్పని గొడవ పడి ఆ నుంచి మళ్ళీ ఇంటి మీద తెల్లారి వచ్చి 4 మనుషులు పోయి కొట్టారంట. గొల్లబడ కొడితే వాళ్ళు 4 అయ్యారు, నేను ఒక్కదాన్ని అయ్యా. ఏం చేయాలో అర్థం కాక మరి వాళ్ళే కొట్టి చంపారు. అదే చచ్చిపోయిందో మాకైతే తెలియదు. నైట్ 2 ఫోన్ చేసి చెబితే మేము వచ్చినాం. అది ఏం జరిగిందనేది నలుగురు కలిసి కొట్టారంట. అయితే 4 కలిసి పెట్టిండు. బండి పెట్టి బండి వేసి రాకుండా ఇంటికి వచ్చిండు. బండి ఏదని మా అమ్మ షాప్ కాడికి పోయింది. ఎట్ట ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ తిట్టారు. అక్కడ తిట్టే మా అమ్మ వచ్చేసి పెద్ద మనుషులు చెప్తే వాళ్ళు రేపు మాట్లాడదామన్నారు. ఈ లోపు వాళ్ళు 4 వచ్చి నైట్ వచ్చి కొట్టారు. ఎవరెవరు వచ్చారు? సాయమ్మ, నాగమణి, తిరుపతమ్మ, జయమ్మ వాళ్ళు వచ్చి కొట్టారు. వేరసామి, ఉత్తల నాగమణి, వాళ్ళకి పేరు లేదు, జస్ట్ అట్లా పెట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అయ్యగారిపేట యూపీఎస్ స్కూల్లో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్ ఆదేశాల ప్రకారం నిర్వహించి విద్యార్థులకు వివరించారు. కుష్టు వ్యాధి అంటరానిది కాదని, అలాగనే అంటువ్యాధి కాదని, గాంధీజీ వర్ధంతి నాడు కుష్టు వ్యాధి నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని పిల్లలతో వాగ్దానం చేయిస్తూ కుష్టు వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండకుండా వారితో ప్రేమతో నడుచుకుంటూ వారికి చికిత్స అందేలాగా మనవంతు సాయం చేయాలని, కుష్టు వ్యాధి 6 నెలల్లోనే నయమవుతుందని తెలిపారు. శరీరంపై మచ్చలు వచ్చినా, కనుబొమ్మలు మూత పడకుండా ఉన్నా, చేతులు కాళ్లు స్పర్శ కోల్పోయినా, చేతులు కాళ్లు తిమ్మిరి పట్టినా దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్లో చూయించుకుంటూ చేతులు కాళ్లు వంకరలు పోకుండా జాగ్రత్త పడవచ్చంటూ విద్యార్థులకి తెలియజేశారు మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎం మరియు ఆశా వర్కర్లు. ఏంటంటే మనకి ట్రీట్మెంట్ ఉంది గవర్నమెంట్లోని.
ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే కుష్టివ్యాధి వస్తే ఊరు బయట ఉంచేవాళ్ళు, ఊర్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు. అట్లా కాకుండా ఇది అంటువ్యాధి కాదు, మందులు వాడితే తగ్గిపోయిద్ది, కొన్ని రోజులు కొన్ని నెలలు 6 నెలలు మందులు వాడితే తగ్గిపోద్ది అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ మనకి పెట్టిందన్నమాట. అయితే ఈరోజు దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే మాటలు ఉన్నాయి కదా, మన ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళకి చెప్పి మనకి రాగి రంగు మచ్చలు చిన్నవి ఏమైనా ఉంటే 1, 2 ఉంటే మనకు చెప్తే మన గంగారం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ గారితో పరీక్ష చేయించి మీకు మందులు ఇప్పిస్తాం. మీకు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా సరే. అవి చెప్పకూడదు, దాచుకోవాలి అట్లేమి ఉండదు. అవి ఏంటంటే ఎక్కువ కాలం ఉంటే ఏమైందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోయి కాళ్ళు చేతులు ఇట్లా వంకరకు వచ్చేసి ఇట్లా దగ్గరికి ముడుచుకుపోతాయి అన్నట్టు, మళ్ళీ ఇట్లా రావు మామూలుగా. అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇంట్లో వాళ్ళకి మనకు అమ్మ వాళ్ళకి చెప్పి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ ప్లెడ్జ్ అన్నమాట. దీని గురించి మనకు ప్లెడ్జ్ ఉంది మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అందరం కలిసి దీన్ని చెప్తాము. దగ్గర ఉన్న ఏదైనా ప్రభుత్వ సంస్థలు ఎక్కడ సరే వాటికి పునరావాసం ఇస్తారు. ఇది దానికి సంబంధించిన వాళ్ళకి పెన్షన్ కూడా వస్తుంది, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అప్పటికి వాళ్ళు ఇస్తారు. కానీ మనం ఏంటంటే గాంధీజీ వర్ధంతి అంటే ఏంటి, గాంధీజీ చనిపోయిన రోజు, వర్ధంతి రోజున ఏంటంటే ఏ వాగ్దానం చేస్తున్నామంటే కుష్టివ్యాధి వచ్చిన వాళ్ళని ప్రేమతో అభిమానంతో చూస్తాం, కానీ వాళ్ళని ఒక అంటగాని వాళ్ళ కోరకూడదు అనేది గాంధీజీ వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఓకేనమ్మా? ఖమ్మం జిల్లా సత్తుపల్లి మరియు కల్లూరు మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రెండో రోజు నామినేషన్లు ఊపందుకున్నాయి. సత్తుపల్లిలో 23 వార్డులకు 59 నామినేషన్లు, కల్లూరులో 20 వార్డులకు 76 నామినేషన్లు నమోదు అయ్యాయి. సత్తుపల్లిలో మున్సిపల్ ఆఫీసులో నామినేషన్ల స్వీకరణ జరుగుతున్నాయి. అలాగనే కల్లూరులో 3 చోట్ల ఎండిఓ ఆఫీస్, రైతు వేదిక, ఈకేపీ సెంటర్లలో నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. ఈ రోజు ఎలక్షన్ అబ్జర్వర్ పవన్ కుమార్ కల్లూరులోని 3 కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నాగమయ్య గారి నాయకత్వం, దయానంద్ గారి నాయకత్వం. కుష్ఠవ్యాధి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కుష్ఠవ్యాధి నిర్మూలన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుష్ఠవ్యాధి రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అధికారులు సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. వారి పట్ల శ్రద్ధ వహిస్తానని మరియు వారి నివాసానికి సమీపంలో ఉన్న ఏదైనా కార్యక్రమంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా సొంత కుటుంబ సభ్యులలాగా భావించి వారికి నేను ప్రేమతో అంగవైకల్యాలను నివారించవచ్చు మరియు కుష్ఠవ్యాధి సోకిన వ్యక్తులపై వివక్షత చూపరాదు. కుష్ఠవ్యాధికి మహాత్మా గాంధీ కలలు కన్నా విధంగా సమీప భవిష్యత్తులో కుష్ఠవ్యాధి రహిత సత్యాగ్రహం ఉద్యమం అనేది మొదలుపెట్టి సౌత్ ఆఫ్రికాలో ఎన్నో ఇక్కడ మన భారత సంస్కృతికి చెందినటువంటి వారితో కలిసి ఒక ఫామ్ ఏర్పాటు చేసి, ఒక న్యూస్ పేపర్ ఏర్పాటు చేసి, ధర్మానికి సత్యానికి ఎప్పుడు కూడా మనం ఉండాలి అని చెప్పేసి న్యాయంగా సత్యాగ్రహం అనేది ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు. తర్వాత వారు అక్కడి నుంచి ఇండియాకి రావడం, భారతదేశం మనం అప్పుడు బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు చూసినటువంటి సమస్యలు అన్నీ కూడా వారు గుర్తించి వాటికి ఎదురుగా కూడా సాల్ట్ సత్యాగ్రహ, దండి మార్చ్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, ఈవెన్ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో డూ ఆర్ డై, ఇటువంటి ఎన్నో దశాబ్దాలు వారి పోరాట పటిమతోని భారతదేశం హింసకి తావు లేకుండా మనము అహింసా మార్గంలో స్వాతంత్రం పొందినాం. సో ఇంతటి గొప్ప మహనీయుడు వర్ధంతి నాడు ఆయన అకాలంగా బుల్లెట్ ద్వారా వారిని
అసాసినేట్ చేయడం జరిగింది. వారికి అయితే మనం ఇచ్చే పెద్ద నివాళి వారి జీవితంలో చేసినటువంటి సేవ కానివ్వండి, వారు సూచించినటువంటి ప్రిన్సిపల్స్, మార్గదర్శకాలు మనం పాటిస్తాం. తగ్గించినటువంటి నివాళి ఏది లేదని చెప్పి నేను భావిస్తాను. అందులో ముఖ్యంగా కుష్ఠ రోగులకి అప్పట్లో ఉన్నటువంటి ఆ సోషల్ స్టిగ్మా, సమాజంలో ఉన్నటువంటి వివక్ష, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రత్యేకంగా చూసిండ్రు. ఆనాడు బ్రిటిష్ పాలనలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఇది ఒక ముఖ్యమైన సమస్య వారు గుర్తించి కుష్ఠరోగుల యొక్క వారి మెరుగుపరచడానికి, వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడే విధంగా, ఆరోగ్యం కంటే కూడా సమాజంలో ఉన్న వివక్ష అనేది తొలగించే విధంగా ఎన్నో వాళ్ళు సాబర్మతి ఆశ్రమంలో, అహ్మదాబాద్లో వాళ్ళు ప్రత్యేకంగా మహాత్మా గాంధీ పర్సనల్ గా స్వయంగా సేవలు అందించారు. అది దృష్టిలో పెట్టుకొని మనం ఇవాళ యాంటీ లెప్రసీ డే మనం జరుపుకుంటున్నాం. దీంట్లో భాగంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, కుష్ఠ రోగం అనేది అది ఎవరి తప్పు కాదు. మందుల ద్వారా నయమయ్యేటువంటి జబ్బు. అందులో ఎటువంటి సమాజంలో ఈ స్టిగ్మా, ఈ షేమ్ అనేది మన సమాజంలో ఉందో కుష్ఠ రోగులకి ఎగెన్స్ట్ గా, అది ఎంప్లాయీస్ మనందరం కూడా దాన్ని పక్కన పెట్టి కుష్ఠ రోగులకి కూడా వాళ్ళకి ఎక్కువ కూడా ఆ జబ్బు కంటే కూడా ఈ సమాజంలో ఉన్న వివక్ష ద్వారా ఇంకెక్కువ బాధ కలదు. సో కాబట్టి కుష్ఠ రోగులకి మనందరం కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.